తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు అయితే ఇచ్చారు. పూర్తిగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే పూర్తిగా 6 గ్యారంటీలకు చావు రోజులు దగ్గర పడ్డాయంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇదే దీని మీద మాట్లాడేందుకు మనతో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రేణుకా చౌదరి మనకు అందుబాటులో ఉన్నారు. మనం మేడం గారికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలను ఉద్దేశించి 6 గ్యారంటీలు పూర్తిగా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు 6 గ్యారంటీలకు చావు రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు మేడం? ఏమంటే ఒక సామెత ఉంది, శుభం పలకరా అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నట్టు. కృష్ణారామ అని మేము అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ మాటలు ఏంటండి వాళ్ళు మాట్లాడేది? ముందు వాళ్ళ బతుక్కి భవిష్యత్తుకి ఏం గ్యారంటీ ఉందో చూసుకోపోమనండి. మేము చేసే పనుల గురించి మీరు మాట్లాడొద్దు. మీది పోనీ మాట్లాడండి. ఎంత మాట్లాడితే అంత మేము బలపడుతున్నాం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీరు ఇవే ప్రకటనలు మేము ప్రచారం చేస్తాం. దాని తర్వాత ప్రజలు ఏవైతే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అనుభవిస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని క్షీణించి తొలగిస్తారు. కాబట్టి మాట్లాడండి. ఇంకా అంతకంటే పాపం ఏం చేస్తారు? నాకు జాలి కలుగుతోంది వాళ్ళ పరిస్థితి పైన. ఏం చేస్తారులే, గోళ్ళు గిల్లుకుంటూ ఇట్లాంటివన్నీ ఆలోచించి చెప్తూ ఉంటారు. ఇట్స్ అంటే మేడం 45 రోజులు గడుస్తున్నా కానీ అభివృద్ధి గాడిలో పడలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే 45 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం 45 రోజులు అవుతుంది. పూర్తిగా ఏ పనులు చక్కబెట్టాలా, ఏం చేయాలన్న మీద కూడా పూర్తిగా మంత్రులంతా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ తరుణంలో ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పనులు కూడా గాడిలో పెట్టలేకపోతున్నారన్నది పూర్తిగా బీఆర్ఎస్ మాజీ మంత్రుల వాదన. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు మేడం? వాళ్ళకి నిజంగా అంత అవగాహన ఉండి నిజంగానే వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటే వాళ్ళు ఈ కోతిలోకి పడి ఉండేవారు కాదు. వాళ్ళు చేసుకున్న అవకతవకలకి వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి వాళ్ళు మాకు ఇప్పుడు నీతులు చెప్తా ఉంటే మేము భయంకరంగా ఉంది, దయాలు వేదాలు చదివినట్టుందండి. వాళ్ళు మాకేం చెప్పనక్కర్లేదు. మా దగ్గరున్న టాలెంటు, మా దగ్గరున్న అనుభవం మేము చేసి నిరూపిస్తాం. నీకెందుకు, నువ్వు రోజు క్యాలెండర్ మీద గీత గీస్తున్నారు. ఇంకొక రోజు గడిచిపోయింది, 45 రోజులు అయింది బాబు, మనం ఓడిపోయి దిక్కు లేదని చెప్పి రోజు చూసుకుంటున్నారేమో. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. మేమేం చేస్తాం? మేము 45 రోజులు నీకెందుకు, మేము 100 రోజులు చెప్పాం. మేము అమలు చేసేదానికి లెక్క పెట్టుకుంటూ కూర్చోండి, పర్వాలేదు. అంతకంటే పని కూడా లేదు కదా వాళ్ళకి చేసుకొని. ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ ఎన్నికల్లో పూర్తిగా ప్రజలను మభ్యపెట్టి అమలు కాని 6 గ్యారంటీలు ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చింది. పూర్తిగా ఈ 6 గ్యారంటీల అమలుకి రాష్ట్ర బడ్జెట్ 3090 కోట్లు అయితే పూర్తిగా ఈ పథకాలు అమలు చేయడానికి కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఈ 6 గ్యారంటీల అమలుకు సరిపోతుందా, సరిపోదా మేడం? అప్పు వీళ్ళు రాష్ట్ర బడ్జెట్టు మరి ఏం బడ్జెట్ పెట్టి వీళ్ళు 3 ఎకరాల భూమి ఇస్తాము దళితులకి, డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాము, పీజీ టు కేజీనా ఏంది అది, కేజీ టు పీజీ అని చెప్పారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, ఇంకా ఇది అంతా బడ్జెట్ చూసి చెప్పిన వాక్యాల. సో ఏం బడ్జెట్ కేటాయించారు రాష్ట్రానికి? అప్పుడు బడ్జెట్ ఉంటే ఎందుకు అమలు చేయలేదు? ఇవన్నీ ఆత్మపరిశీలన చేసుకోమనండి. మేము బడ్జెట్ కేటాయిస్తామా? బడ్జెట్ అంటే వీళ్ళకి మార్కెట్ ఏంటో తెలియదు అనమాట. అది లేకే కదా గోతులోకి దిగారు. దొరికిన కాస్త బడ్జెట్లో వీళ్ళు దోసుకున్నారు కాబట్టి పుట్టపోయే పిల్లల పైన కూడా 1,50,000 అప్పు మోపుతున్నారు. వాళ్ళకి తెలుసు అనమాట. ఒక విధంగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు రాష్ట్రాన్ని దోసుకున్నామని. అందుకే మీ దగ్గర బడ్జెట్ లేదు, మీరు ఎట్లా అమలు చేస్తారని వాళ్ళెవరు చెప్పడానికి మాకు? వాళ్ళు దోసుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. డోంట్ వరీ, మీ బడ్జెట్ పైన మేము ఆధారపడి ఉండటం లేదు, మేము చేసి చూపిస్తాం. మేడం, ఇదే సందర్భంగా బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని కూల్చే దిశగా కూడా కుట్ర జరుగుతుందని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మా కోవట్లు ఎక్కడున్నారో మాకు తెలుసు, మీ కోవట్లు కూడా మా దగ్గర ఉన్నారు. మేమేం చెప్పేది బీజేపీకి? బండి సంజయ్ గారు, మీరు ఒకటి గుర్తించండి, మీరు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసే కదా చేస్తూ ఉండేదాన్ని. ఎందుకు ఇంకా ప్రజల్ని మభ్యపెట్టేదానికి మా దగ్గర కోవట్లు ఉన్నారు, ఇంకెవరి దగ్గర కోవట్లు? ఎవడో అంత తెలివి తక్కువవాడు కాదు. పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి ఇప్పుడు వీళ్ళిద్దరిని నమ్ముకొని తోక పట్టుకొని గోదావరి ఇదేదానికి ఎవరు లేరు. అట్లా
అంత ఫూలిష్గా ఎవరు ప్రవర్తించరు. కాబట్టి మాకున్నారా కోవట్లు, నువ్వు ముందు నీ పార్టీ భవిష్యత్తు ఏంటో నువ్వు చూసుకో. నీదేం పరిస్థితి అయింది చెప్పండి. పూర్ ఫెలో పాప ఆయన సిన్సియర్గానే పనిచేశాడు వాళ్ళ పార్టీకి గుర్తింపు లేదు. ఏం చేస్తాము, ఆయన ఇట్లా చెప్పుకుంటూ పోతాడు. ఆయన చెప్పాలిలే పాప, ఆయన పరిస్థితి కూడా అటువంటిది, ఇంకేం చెప్పుకుంటాడు. కానీ ఆయన గుడ్ వర్కర్, ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. కానీ ఆయన ఇక్కడ కోవట్లేంటి, అక్కడ కోవట్ల సంగతి మీకు తెలీదా అని అందరికీ తెలుసు. నువ్వు బీఆర్ఎస్ అందరు కలిసే చేస్తున్నారు. ఎంత కన్వీనియంట్గా మీరు అరెస్టులు చేయరు, ఎంత కన్వీనియంట్గా మీరు కేసులు పక్కకు తొలగిచ్చేస్తారు, ఎంత కన్వీనియంట్గా మేము చెప్పిన అరాచకాలు మీద ఏది పరిశీలించలేదు. సరిగ్గా ఎన్నికల సందర్భంలో మిమ్మల్ని జరిపేసి ఆయనకు అనుకూలంగా ఉన్న కిషన్ రెడ్డి గారిని తెచ్చిపెట్టారు. సో ఇవన్నీ కోవట్లేంటి, ఓవర్ట్గానే కనిపిస్తూ ఉంది, అందరికీ కనిపించే నిజాలు ఇవి.